వికారాబాద్ జిల్లా పరిగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ స్క్రాప్ లోడ్ తో వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ఫుట్పాత్ పై ఉన్న బైకులు, ఆటోలపై డీసీఎం పడిపోయింది. మద్యం మత్తులో నడవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంతో బహాపేట్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయింది. డీసీఎం కరెంటు పోల్ను తగలడంతో పరిగిలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అతివేగంగా వస్తున్నటువంటి డీసీఎం బోల్తా పడింది. అరేంజ్ క్యాంప్ ఈ డీసీఎం వస్తూ ఉంది. అతివేగంగా వస్తే అదుపు తప్పి ఈ డీసీఎం బోల్తా పడింది. ఆ బోల్తా పడమే కాకుండా ఫుట్పాత్ బైక్ ఆటోల మీదకి ఈ డీసీఎం తీసుకుని వెళ్ళింది. దీంతో తెల్లసరిగా పడిపోయే డీసీఎం లో ఉన్నటువంటి వ్యక్తులు పూర్తిగా నిండిపోయినటువంటి వాహనం అంతా కూడా ట్రాఫిక్ వాహనం ఇంతగా బోల్తా పడతాయి. అందులో ఉండేటటువంటి స్లాబ్ అంతా కూడా రోడ్డు మీద పడింది. సో అదే సమయంలో రోడ్డు పక్కన ఉండేటటువంటి ఆ వాహనాల మీద కూడా పడడంతో ఆ బోల్తా పడినటువంటి డీసీఎం కింద ఎవరైనా మనిషి ఉన్నారా అన్న అంశం కూడా ముమ్మరంగా తనిఖీ చేసిన తర్వాత అనంతరం ఆ డీసీఎం లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా బయటకు ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడం, మరోవైపు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాకపోవడం, ఆ స్టాఫ్ దగ్గర సో మొత్తానికి ప్రమాదం నుంచి డీసీఎం డ్రైవర్ కూడా తప్పిస్తున్నారు. అనంతరం ప్రమాదానికి కారణాలు పూర్తి దర్యాప్తు కొనసాగించారు. ప్రధానంగా మద్యం మత్తులో ఈ డీసీఎం నడపడం వల్ల ప్రమాదం జరిగి ఉంటున్నట్టు కూడా పోలీసుల ప్రభుత్వానికి భావిస్తున్నారు. అయితే బోల్తా పడడానికి ముందు డీసీఎం వాహనం అత్యధిక వేగంతో ఉన్నట్టు ఉదయం పూట కావడం con ngủ à